అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును కొండను అణచవలెను. వంకరివి చక్కగాను, కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును. Then the glory of the Lord will appear. In other words, if you prepare, I will proceed. If you prepare, I will produce. If you prepare, I will provide. మీరు సిద్ధపడితే నేను సమకూరుస్తాను. మీరు సిద్ధపడితే నేను మిమ్మల్ని ఫలింపజేస్తాను. మీరు సిద్ధపడితే I will do some things in your life where it's nothing less than the glory of God. చాలా మంది ఎట్లా ఉంటారంటే దేవుడు వాళ్ళ లైఫ్ ని ఇన్వేట్ చేయడానికి అవకాశం లేని విధంగా వాళ్ళ లైఫ్ ని వాళ్ళు సిద్ధపరచుకుంటారు. మీరు దేవుడు మీ జీవితంలో ఏదైనా కార్యం చేయడానికి మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లయితే మీరు దాని వైపు విశ్వాసంతో నడవటం ప్రారంభించాలి. మన భౌతికంగా మన దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ మనం ఎట్లా ఉండాలంటే దేవుడు నాతో మాట్లాడాడు, ఆయన మాట్లాడింది ఆయన నెరవేరుస్తాడు కనుక ఆయన మాట్లాడిన వాక్యము దిశగా నేను నడవటం ప్రారంభిస్తాను. దేవుని యొక్క మహిమ మన జీవితంలో ప్రత్యక్షం అవటానికి మనం సిద్ధపరచుకోవాలి. అదేంటంటే దాన్ని ఏమంటానంటే టేకింగ్ ద లిమిట్స్ ఆఫ్ యువర్ మైండ్. మన యొక్క మనసుకున్న లిమిట్స్ అన్నిటిని మనం తీసేసేయాలి. ఎందుకంటే మన జీవితంలో ఏ టైంలో అన్న ఎక్కడైనా దేవుడు తన మహిమను కనపరచటం ద్వారా మన జీవితంలో ఆయన తన కార్యములను జరిగిస్తాడు.